హాయ్ గాయ్స్, ఎండ చాలా ఎక్కువగా ఉంది. బయట వెళ్ళడానికి అవ్వట్లేదు. 35 degrees ఎక్కువగా ఉంది. ఈ ఎండలో మనం బయట వెళ్ళామంటే మన స్కిన్స్ అంతా పాడైపోతుంది. సో మనం మన స్కిన్ పైన మనమే వచ్చి కాన్సన్ట్రేషన్ చేసుకొని మన స్కిన్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఒక 2 months లీవ్ వస్తుంది. మీరందరూ బయట టూర్ కూడా యాన్యువల్లీ కూడా ప్లాన్ చేస్తారు. ఈ టైంలో ఎక్కువ దూరం వెళ్తే కూడా మనం టైర్డ్ అయ్యి కూర్చునే దానికి ఛాన్సెస్ ఉంది. సో మన స్కిన్ డ్రై అయిపోతుంది. మనం కరెక్ట్ గా హెల్త్ కాన్షియస్ గా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉండే ఎండకి మన హెల్త్ పాడైపోతుంది. మీకు ఒక 10 టిప్స్ నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మీ స్కిన్ బ్రైట్ గా ఉంటుంది. నెంబర్ 1, అలోవెరా. మన ఇంటి పక్కన అలోవెరా చెట్లు అంతా ఉంటుంది. అది తీసుకొని మన ఫేస్, మన నెక్ అదంతా యూజ్ చేయాలి. అది వచ్చి ఎట్లా పని చేస్తుందంటే ఒక మసాజ్ లాగా పనిచేస్తుంది. అది ఆటోమేటిక్ గా ఒక ఏజెంట్ లాగా మన స్కిన్ లో ఉన్న డస్ట్స్ అంతా తీసేస్తుంది. అలోవెరా స్కిన్ వచ్చి ఒక దేనికి యూస్ అవుతుందంటే ఈ ఎండలో స్కిన్ వచ్చి బ్రైట్ గా చేసేదానికి యూస్ అవుతుంది. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ అలోవెరా జ్యూస్ చేసి స్కిన్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ స్కిన్ ఇంకా స్మూత్ గా ఉంటుంది. నెంబర్ 2, యాడ్ రిచ్ విటమిన్ టు యువర్ ఫుడ్. అంటే విటమిన్ సి, ఈ మీ ఫుడ్ లో యాడ్ చేసుకోవాలి. వాటర్ మిలాన్, కుకుంబర్ ఇదంతా మీరు ఫాలో అయితే మీ స్కిన్ వచ్చి బ్రైట్ గా ఉంటుంది. సో ఏమేమి చెప్పినాను? క్యారెట్, కుకుంబర్, వాటర్ మిలాన్, ఈ 3 ఫాలో అవ్వండి. మీ స్కిన్ వచ్చి హైడ్రేట్ కాకుండా గ్లోగా ఉంటుంది. నెంబర్ 3, వాటర్ లాగింగ్. మనం కొద్దిసేపు బయట వెళ్తానే ఈ ఎండకి బాడీ అంతా హైడ్రేట్ అయిపోతుంది. సో కనీసం పర్ డే 2 liters వాటర్ అయినా తాగాలి. మన హెల్త్ లో ఉన్న ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అయ్యేసి మన స్కిన్ లో ఉన్న డస్ట్ ఉన్న క్లీన్ చేసి బ్రైట్ గా వస్తుంది. కానీ మీరు ఇక్కడ 2 విషయాలు ఫాలో అవ్వాలి, అవాయిడ్ చేయాలి. ఒకటి కాఫీ తాగడం తక్కువ చేయాలి, ఇంకొకటి ఆల్కహాల్. ఈ 2 వచ్చి తాగినారంటే ఈ ఎండకి బాడీ డీహైడ్రేట్ అయిపోయేసి మన స్కిన్ లో ఉన్న గ్లోని తక్కువ చేస్తుంది. ఇది ఫాలో అవ్వాలి. నెంబర్ 4, గ్లిజరిన్. మనం పడుకునే ముందు గ్లిజరిన్ ఫేస్ కి అప్లై చేసుకొని పడుకోవాలా. మార్నింగ్ లేస్తానే ఆ గ్లిజరిన్ వాష్ చేసుకోవాలి. గ్లిజరిన్ ఏం చేస్తుందంటే మన ఫేస్ లో ఉన్న ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. మీకు అదొక హెల్ప్ఫుల్ గా గ్లోగా ఉంటుంది. ఆ గ్లిజరిన్ వచ్చి ఫుల్ డే మీ ఫేస్ లో ఒక గ్లో వచ్చి మెయింటైన్ చేస్తానే ఉంటుంది. సో గ్లిజరిన్ పడుకునే ముందు వేసుకోండి, మార్నింగ్ లేవగానే క్లీన్ చేసి, ఓకేనా? నెంబర్ 5, ప్రొటెక్ట్ యువర్ లిప్. ఈ ఎండకి వచ్చి ఒక యూవీ రేస్ వచ్చి పడి మన లిప్స్ పైన మన సెన్సిటివ్ లిప్స్ ని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. సో మీరు వచ్చి ఏం చేయాలంటే ఎవ్రీడే ఒక లిప్ బామ్ యూస్ చేయాలి. ఎందుకంటే మన లిప్ చూసేదానికి ఫ్రెష్ గా రిఫ్రెష్ గా ఉండాలి. సో దానికి ఎవ్రీడే మీరు వచ్చి రిచ్ లిప్ బామ్ అప్లై చేయాలి. రిచ్ లిప్ బామ్ పైన SPF 15 అనే లేబుల్ ఉంటుంది. అది మీరు ఎప్పుడు వాడండి. ఎవ్రీడే మీరు యూజ్ చేసినారంటే మీ లిప్ వచ్చి రిఫ్రెష్ గా ఉంటుంది. నెంబర్ 6, కోకోనట్ ఆయిల్. మన తాతలు అవ్వాలంతా చెప్తా ఉంటారు కోకోనట్ ఆయిల్ తలలు వేసుకుంటారా అని. కానీ ఎవరు వేసుకోరు. సరే, కోకోనట్ ఆయిల్ వచ్చి మిరాకిల్ ఆయిల్. దాన్ని చాలా విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మన స్కిన్ తో వేసి, మన స్కిన్ తో రబ్ చేసుకోవచ్చు, జాయింట్ లో వేసి వాడుకోవచ్చు. తర్వాత మనం స్నానం పోయే ముందు మనం వచ్చి అలా చేస్తే మన స్కిన్ వచ్చి సాఫ్ట్ గా ఉంటది. సో మీరు వచ్చి ఏం చేయాలంటే ఎవ్రీడే మనం వచ్చి కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకు వచ్చి అది సాఫ్ట్ గా ఇస్తుంది స్కిన్, ఓకేనా? నెంబర్ 7, యూస్ అప్రోప్రియేట్ సోప్. ఇప్పుడు ఉండేదంతా పర్ఫ్యూమ్ సోప్స్ అయిపోయింది. పర్ఫ్యూమ్ సోప్ వచ్చి ఏం చేస్తుందంటే మన స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో వీలైనంత వరకు ఆ పర్ఫ్యూమ్ సోప్ ని అవాయిడ్ చేసి న్యాచురల్ గా వెళ్ళడం బెటర్. న్యాచురల్ సోప్స్ యూజ్ చేయొచ్చు, బాత్ జెల్స్ యూజ్ చేయొచ్చు. ఇదంతా యూజ్ చేస్తే మన స్కిన్ వచ్చి క్లియర్ గా బోల్డ్ గా ఉండేదానికి బాగుంటుంది. నెంబర్ 8, టేక్ ఏ టవల్ లైట్లీ. అంటే మనం బాగా వెళ్ళి స్నానం చేసి బయట వస్తాం, ఏదో ఒక టవల్ తీసి బరబర రుద్దుతాం. మన స్కిన్ వచ్చి ఏమవుతుంది, ఇంకా బ్లాక్ అయిపోతుంది, హీట్ అయిపోతుంది. సో అలా రుద్దకూడదు. ఒక స్మూత్ అయిన టవల్ తీసి మన స్కిన్ ని స్మూత్ గా చేసుకోవాలి. లేకపోతే ఇంకా హైడ్రేట్ అయ్యేసి ఇంకా మనం అలా కొంచెం టఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చి కొంచెం స్మూత్ టవల్ తీసుకొని దాన్ని మీరు స్మూత్ గా యూజ్ చేసుకోవాలి. నెంబర్ 9, బాత్ కోల్డ్ వాటర్. ఈ ఎండలో మనం హాట్ వాటర్ లో స్నానం చేస్తే కొంచెం బాడీ ఇంకా హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఉండే ఎండకి మనం పోసుకునే హాట్ వాటర్ కి మన స్కిన్ బాగా హైడ్రేట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. వారానికి ఒక రోజైనా కోల్డ్ వాటర్ తో స్నానం చేయాలి. కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తేనే మనకు వచ్చి హెల్త్ వచ్చి కాన్షియస్ గా ఉంటుంది, కరెక్ట్ గా హెల్త్, మన బాడీ కూడా యాక్టివ్ గా ఉంటుంది. సో వారానికి ఒకసారి కోల్డ్ వాటర్ తో స్నానం చేయండి, మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. నెంబర్ 10, యూస్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అంటే ఏది పడితే అది మనం కొని యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే మన స్కిన్ కి అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో మన స్కిన్ కి తగ్గినట్టు మనం వచ్చి సన్ స్క్రీన్ కొనుక్కోవాలి. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళాలి. ఇది డ్రై స్కిన్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్తే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. సో మీరు వచ్చి ఈ స్కిన్ కి తగ్గట్టు చూసుకొని కొనండి. మీ స్కిన్ అప్పుడు చాలా గ్లోగా యాక్టివ్ గా ఉంటుంది. మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటా. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ తో వస్తాను. థ్యాంక్ యూ.